కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ దూకుడు పెంచాలని నిర్ణయించింది. పెరిగిన ఇంధన ధరలు మొదలు పోర్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వరకు ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు వైసీపీ అధినేత సిద్ధమయ్యారు. రైతుల సమస్యల నుంచి అమరావతి వరకు, ఆక్వాఫీడ్ ధరల నుంచి అక్రమ కేసుల ఆరోపణల వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని వైసీపీ సిద్ధం చేసింది. ప్రతి అంశంపై పోరాటాలకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. 2 ఏళ్ల కూటమి పాలనపై దూకుడు పెంచింది వైసీపీ. ఇప్పటి వరకు పరిమిత స్థాయిలోనే నిరసనలు చేపట్టిన ఆ పార్టీ ఇకపై నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నుంచి రైతు సమస్యల వరకు, పోర్టులు, ఆక్వా, రాజధాని వ్యవహారాల దాకా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుస ఉద్యమాలకు సిద్ధమవుతోంది. అధినేత జగన్ కూడా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. అయితే ఈ ప్రజా పోరాటాలు నిజంగా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయి? కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని రాజకీయంగా ఎంతవరకు మలుచుకోగలుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో వైసీపీ గేర్ మార్చింది. ఇప్పటి వరకు స్లోమోషన్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న వైసీపీ ఇకపై నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది వైసీపీ అధిష్టానం. తాజాగా పెట్రోల్, డీజిల్ పై ₹3 పైగా ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఏపీలో సామాన్యులు, రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికల ముందు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దీంతో ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు తగ్గించాలని వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. తాజాగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపైన వైసీపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో తలెత్తిన సాంకేతిక సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. స్వయంగా వైసీపీ నేతలు స్టీల్ బ్రిడ్జిని పరిశీలించి ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మొదటిసారి రాజధాని ప్రాంతంలో ప్రత్యక్షంగా పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మరోవైపు రైతాంగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు. మొక్కజొన్న, మిర్చి, మామిడి, ధాన్యం, అరటి వంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిలలాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో మిర్చి, మామిడి, పొగాకు రైతుల సమస్యలపై నేరుగా వారి దగ్గరికే వెళ్లి పరామర్శించిన జగన్ ఇకపై నేరుగా ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వివిధ సమస్యలపై వైసీపీ నేతలు ఫీల్డ్లోకి దిగుతున్నారు. మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతుల సమస్యలపై నిరసనలు, కర్నూలులో యువజన నేతపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముట్టడి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆందోళనలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు, విశాఖలో గీతం యూనివర్సిటీకి ఇచ్చిన భూముల అంశంపై నిరసనలు, ఇలా వరుస కార్యక్రమాలతో వైసీపీ దూకుడు పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ప్రజా సమస్యలపై నేరుగా జగన్ రంగంలోకి దిగే అవకాశం ఉందన్న చర్చ కూడా పార్టీలో జోరుగానే సాగుతోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న వైసీపీ అదే అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ప్రారంభమైన పోర్టుల నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో మచిలీపట్నం పోర్టును జగన్ స్వయంగా పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే జూన్ నెలలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులను జగన్ స్వయంగా పరిశీలించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై వైసీపీ ఫైట్ కి సిద్ధమైంది. వెనామీ, టైగర్ రొయ్యల ఫీడ్ ధరలు ఆకాశాన్ని తాగడం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉంది అనేది వైసీపీ ప్రధాన విమర్శ. టన్నుకు 8 నుంచి 10,000 రూపాయల వరకు ధర పెరగడం ఆక్వా రైతు నడ్డి విరుస్తోంది. అప్సడా సమావేశం వాయిదా పడ్డంపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించకపోతే కలెక్టరేట్ల ముట్టడికి సైతం వెనకడబోమని వారు హెచ్చరిస్తున్నారు. ఆక్వా ఫీడ్ మాఫియా వెనుక ఉన్నది ఎవరనే అంశాన్ని ప్రజలకి బలంగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కేవలం రైతులు మాత్రమే కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపైన వైసీపీ పోరాట బాట పట్టనుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆందోళనలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ఇప్పటికే మొదలయ్యాయి.
అటు విశాఖలో భూముల అంశం, ఇటు అమరావతి సెటిల్మెంట్లపై కూడా వైసీపీ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ క్యాడర్పై నమోదవుతున్న అక్రమ కేసులు, అరెస్టుల వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తం మీద 2 ఏళ్ల కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందన్న క్లారిటీలో ఉన్న జగన్ పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వరుస సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. పూర్తిస్థాయి ఉద్యమ రాజకీయాలకు సిద్ధమవుతోంది. మరి వైసీపీ చేపట్టబోయే ప్రజా పోరాటాలు ఆ పార్టీకి ప్లస్ అవుతాయా లేదా అనేది చూడాలి.